సేపట్లో ఖైరతాబాద్ భారీ గణేశుడు శోభాయాత్రకు బయలుదేరుతున్నాడు. అక్కడి తాజా పరిస్థితులు మా కరెస్పాండెంట్ సుధీర్ లైవ్ లో అందిస్తారు. సుధీర్, ఓవర్ టు యు. హైదరాబాద్ మహాగణపతి మరి కాసేపట్లో నిమజ్జనానికి తరలి వెళ్లే అవకాశం కనబడుతుంది. ముందుగా ఇక్కడికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. మహాగణపతి వెళ్లే రూట్ మొత్తాన్ని కూడా ఒకసారి పోలీసులు అదేవిధంగా ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా ఒకసారి వెళ్ళి సర్వే చేసి రావడం జరిగింది, చూసి రావడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తుగా రోడ్డును అంతా కూడా క్లియర్ చేసి రావడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడే కాసేపటి క్రితమే ఇక్కడ ఉన్న గరుకుమంతుడి వాహనాన్ని అదేవిధంగా గరుకుమంతుడి విగ్రహాన్ని కాస్త ముందుకు జరపడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వినాయకుడి చేతిలో ఉన్న 6,000 కిలోల లడ్డూను కూడా దించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి ముందుగా ఆ పైన ఉన్న కవర్ ఏదైతే ఉందో ఆ కవర్ను ముందుగా తొలగించడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు లడ్డూను మెల్లిగా దించుతున్నారు. ఆ లడ్డు దించిన తర్వాత ఆ క్రెయిన్, ఒక భారీ క్రెయిన్ను తీసుకురావడం జరుగుతుంది. ఆ భారీ క్రెయిన్ను తీసుకొచ్చేసి ఆ విగ్రహాన్ని ముందుగా అక్కడ ఆ క్రెయిన్ మీద పెట్టేసి అక్కడ వెల్డింగ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి మరి 4 గంటల సమయం పట్టే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే చాలా ఆలస్యమైందని చెప్పేసి ఇక్కడ ఉన్న నిర్వాహకులు చెప్తున్నారు. కానీ అనివార్య కారణాల వల్లనే ఇలాంటి లేట్ కావడం జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ విగ్రహానికి సంబంధించి మరి కాసేపట్లో బయలుదేరుతుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారం చూసుకున్నట్లయితే ఇంకా 4 గంటల సమయం పట్టే అవకాశం కనబడుతుంది. మనం చూసుకోవచ్చు ఇప్పటికే ఈ లడ్డూను తీసుకురావడం కోసం, లడ్డూను కిందికి దించడం కోసం ఇక్కడ భారీ క్రెయిన్ ఉపయోగించడం జరుగుతుంది. ఈ క్రెయిన్ సహాయంతో ఈ లడ్డూను కిందికి దించేసి ఒక రూమ్ లో భద్రపరచడం జరుగుతుంది. దీనికి ఒక 4 కానిస్టేబుల్లను కూడా పెట్టేసి వాటికి సెక్యూరిటీని పెట్టే అవకాశం కనబడుతుంది. ఈ లడ్డూను 30వ తారీఖున ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ భారీ క్రెయిన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రెయిన్ల సహాయంతో ఈ భారీ గణనాథుని శోభాయాత్ర ద్వారా నిమజ్జనం చేయడానికి అన్ని రకాలుగా సిద్ధమయ్యారు. చూసుకున్నట్లయితే ఇక్కడ పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి, మీరు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎలాంటి ఏర్పాట్లు అక్కడ చాపుతామండి. ఎలాంటి ఏర్పాట్లు? ఇంకా ఇప్పుడు నిమజ్జనానికి రెడీ అవుతున్నాడు. అంటే క్రెయిన్లో పెట్టడానికి ఇంకా 2 hours టైం పడుతుంది మనకి. ఇప్పుడు 2 hours టైం పట్టినాక మనం క్లియరెన్స్ వచ్చినాక మన నిమజ్జనం అయినాక మన విగ్రహాన్ని కూడా ఈ ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని కూడా నిమజ్జనం చేస్తాం. ఇప్పటికి క్లియరెన్స్ వచ్చింది సార్. ఎన్ని గంటలకు ఇక్కడ నుంచి కదిలే అవకాశం కనబడుతుంది? ట్రాలీలో మన వినాయకుడిని పెట్టిన తర్వాత మన ఆఫీసర్ చెప్పిన దాన్ని బట్టి మనం నిమజ్జనం పురుషంలో పోయి దాన్ని నిమజ్జనం చేస్తాం. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఇక్కడ ఈ రూట్లో కానీ మనం వెళ్ళే? ఏం ఇబ్బంది ఏం లేదు. అక్కడ ట్యాంక్ బండ్ మీద విగ్రహాలన్నీ అయిపోయాక మన విగ్రహాన్ని లాస్ట్కి విగ్రహాలన్నీ అయిపోయాక మనకి ఆఫీసర్లు ప్రకారం మనం నిమజ్జనం చేస్తాం. ఎంతమంది ఉన్నారు సార్? బందోబస్తు ఎంతమంది ఏర్పాట్లు చేస్తున్నారు? అక్కడ నిమజ్జన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఇప్పుడు మనకి ఇక్కడ మాత్రానికి మొత్తం ఒక 6 ప్లేటూన్ల వరకు ఉన్నారు. 6 ప్లేటూన్ల పోలీస్ ఫోర్స్ ఉంది. 3 ఏసీపీ ఆఫీసర్లు, 5 ఇన్స్పెక్టర్లు, 20 మంది ఎస్ఐలు బందోబస్తు. మనం చూసుకోవచ్చు పోలీస్ అధికారులు చెప్తున్న దాని ప్రకారం చూసుకున్నట్లయితే అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. విగ్రహానికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా రూట్ మ్యాప్ను క్లియర్ చేశామని కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ కొంతమంది నిర్వాహకులు ఉన్నారు. ఆ ఆలయ కమిటీ చైర్మన్ సుదర్శన్ గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏ సమయంలో మనకు ఈ మన మహాగణపతి ముందు కదిలే అవకాశం కనబడుతుంది? సార్ ఇప్పుడు 7:30 అవుతుంది. లడ్డు 20 నిమిషాల్లో లడ్డు తీస్తారు. తీసిన తర్వాత ఈ యొక్క వినాయకుడిని ఇప్పుడు రోప్స్ వేస్తారు. రోప్స్ వేసి అది ఒక 20 నిమిషాల్లో లేపేస్తారు. లేపిన తర్వాత లేపి ఆ ట్రాలీలో పెడతారు. అది ఇప్పుడు ఇక్కడ వస్తుంది. వచ్చి బ్యాగ్ తీసుకుంటారు. అది వినాయకుడి ఇట్లా లేపుతారు. 5 feet 4-5 feet లేపగానే ఇది దాని కిందికి పడుతుంది. దానిపైన పెట్టిన తర్వాత ఓ 3 hours బిల్డింగ్ పడుతుంది. 11-11:30కు ఇడికలు బయలుదేరుతుంది. మనకు రూట్ ఎలా ఉంది సార్? రూట్ అంతా సాఫీగా ఉందా? ఇంకా ఏమన్నా పూజా కార్యక్రమాలు చేసే అవకాశం ఉందా? తువ్వలు ఏమైనా పూజ చేస్తే చెప్పాను. ఆడ పూజ ఉంటుంది. మళ్ళీ దిగేసేవాడు ఆడకు అర్ధగంట పూజ ఉంటుంది. బ్రాహ్మణులు ఆ పూజతో తీస్తారు. ఆడ పోయిన తర్వాత ఇక
ఆడ ఒక మళ్ళా ఓ 3 గంటల పని ఉంటుంది. అంత కటింగ్ గిట్ చేసి దాన్ని నీళ్ళలో వేసేస్తాం. నేను 11:30-12 లోపు వెళ్ళిపోతుంది ఇక్కడ. మధ్యాహ్నం 12 గంటల లోపే ఈ మహాగణపతి ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనమయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఆలయ కమిటీ నిర్వాహకులు చెప్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సవ్యంగా నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని ఇక్కడ ఉన్న ఆలయ కమిటీ సభ్యులు చెప్తున్నారు. ఓటు స్టూడియో.